ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ పల్నాడు వైబ్స్. కాకాని గ్రామ ప్రభ గురించి కాకాని యూత్ కమిటీ మెంబర్ అండి. ఈ ప్రభ గురించి వివరిస్తారు మనకి. సుమారుగా మేము 1974 నుంచి ఎలక్ట్రిక్ ప్రభని కట్టడం జరుగుతుంది. ఇప్పటికీ ఈ ప్రభల ఆనవాయితీ ఎంతో కష్టంతో అందరూ కలిసికట్టుగా ఆనందంగా ఎంతో ఉల్లాసంగా ఊపుతో ఈ ప్రభ కట్టడం అనేది చాలా చక్కగా సాగుతుంది. ఆ త్రికోటేశ్వర స్వామిని తలుచుకుంటూ ఎంతో బాగా అందరూ కలిసికట్టుగా ప్రభను కడతారండి. ఈ ప్రభను 1974 నుంచి కడుతున్నారన్నారు కదా. కాబట్టి ఉప్పలపాడు ఈ కాకాని గ్రామానికి మాత్రం హై టెన్షన్ వైర్లు 4 రాష్ట్రాల నుంచి కలిసే 3 హై టెన్షన్ వైర్లు కలుస్తాయండి. అవి మాత్రం చాలా కష్టంగా ప్రభను దించుకొని ఎంతో కష్టం మీద కట్టుకొని చాలా కష్టంగా వెళ్తారండి. అయినా ఆ త్రికోటేశ్వర స్వామి మీద దయతో ప్రేమతో ఈ కాకాని వాస్తవ్యులు ఎంతో ఊపుతో ఉత్సాహంతో వెళ్తున్నారండి ప్రభని కట్టడానికి. ఈ ప్రభ అనేది కేవలం ఈ ప్రభ చాలా ఆ త్రికోటేశ్వర స్వామిని తలుచుకుంటూ త్రికోణ ఆకారంలో ఈ ప్రభని నిర్వహిస్తారండి. ఈ త్రికోణ ఆకారంలో ఉన్న ప్రభని ప్రతి ఒక్కరూ ఎంతో దయతో శివుడిలాగా పూజిస్తారు. ఈ ప్రభనంతకాలం మేమున్నామనే తలుచుకుంటారు, అనే ఊపుతో తలుచుకుంటారు. ఈ ప్రభను ఎంతో చక్కగా అలంకరించి విద్యుత్ తీగలతో మరియు కోటపకొండ తిరునాళ్ళలో ఎంతో అంగరంగ వైభవంగా డాన్సింగ్ పార్టీలతో ఎంతో బాగా ఊరు మొత్తం కలిసి జరుపుకునే పండుగ ఈ శివరాత్రి. పల్నాడు వాళ్ళకి ఎంతో ఉత్సాహంగా ఊపుతో జరుపుకునేది. అయినా కొన్ని అనివార్య కార్యాల వల్ల పోయిన సంవత్సరం కాకాని ప్రభ అనేది పడడం జరిగింది. అయినా సహనం అనేది కోల్పోకుండా కాకాని వారు మరి ఇంకా ఊపుతో ప్రభని కట్టడం జరిగింది. ఇలానే ప్రతి సంవత్సరం ప్రభని కట్టాలని మా ఊరి వాళ్ళని నేను కోరుకుంటున్నాను. ఆ శివయ్య మా అందరు తోడు ఉండాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ శివరాత్రి అనేది ఆ కోటేశ్వర స్వామికి కోటి ప్రభలు కడితే దిగొస్తాడనే ఒక నమ్మకం. ఇంకో నమ్మకం ఏంటంటే మన ఊరందరూ కలిసి జరుపుకుంటారు. ఇవన్నీ బాగా చాలా చక్కగా చేసుకుంటారు. ఇలా చేస్తే మనకు కోటేశ్వర స్వామి కనుకరించి ఊరిని చల్లగా చూస్తాడనే ఇంకో నమ్మకం. ఇలా నమ్మకాలతో ప్రతి ఒక్కరూ ఈ ప్రభను కట్టడానికి వస్తారండి. అదేవిధంగా ఈ ప్రభను ఎంతో చక్కగా రథం బండి మీద తీసుకువెళ్తారు. ప్రభకు 60-70 పంగతాళ్లతో ఎంతో ఉత్సాహంగా ఊపుతో ప్రభను కోటయ్య స్వామి కొండకు తోలుతారండి. ఆ నిధిలో ఎంతో చక్కగా అంగరంగ వైభవంగా ఈ ప్రభను విద్యుత్ తీగలతో అలంకరించి డాన్సింగ్ పార్టీలతో శివభక్తులకు ఎంతో ఊపుతో ఉత్సాహంతో ఈ కోటపకొండ తిరునాళ్లను జీవితాంతం గుర్తుండిపోయే మెమొరీలా చేసుకుంటారండి. ఈ కోటయ్య స్వామి తిరునాళ్ళు అనేది మనకు హోల్ ఆంధ్రాలోనే మనకు ఇది చాలా పెద్ద తిరునాళ. ఈ తిరునాళ్ళ మించిన తిరునాళ్ళు లేదండి. ఇలానే ఈ కాకాని గ్రామస్తులు ప్రతి సంవత్సరం ఈ ప్రభను కట్టాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ ప్రభ 80 అడుగుల ప్రభ అండి. తడిక ఒక్కటి 90 అడుగులు దాకుంటుందండి ప్రభ. ఎంతో బండి మీద పెడితే 90 అడుగులు దాకుంటుంది, బండి జెండాతో కలిపి. అదేవిధంగా ఈ పెండలు చుట్టడం, క్లాంపులు ఇట్లా కొత్తగా కనిపెడుతున్నారండి. తెలంగాణ, హైదరాబాద్ ఇట్లా ఎక్కడ రాష్ట్రాల్లో ఉన్న విదేశాల్లో ఉన్న ఎంతో అంగరంగ వైభవంగా ఈ పండుగను జరుపుకోవాలని ఊపుతో ఉత్సాహంతో ప్రతి ఒక్కరూ వచ్చి ఈ పండుగను జరుపుకుంటారండి. అదేవిధంగా ఇది సుమారు 90 అడుగుల ప్రభ అండి. ఇట్లా ప్రభలు 90 అడుగులు 20-25 ప్రభల దాకా కడతారు కోటపకొండ తిరునాళ్ళలో. అలానే దీనికి ప్రభకయ్యే ఖర్చు 25 నుండి 30 లక్షల వరకు సుమారు పడుతుంది. ధన్యవాదములు.